ఏర్పడ్డాయని మాట్లాడుకున్నాం. లేకపోతే అగ్నిపర్వతాలు వాల్కనోస్ వల్ల ఏర్పడ్డాయని చెప్పుకున్నాం. ఐదర్ వాల్కనోస్ ఆర్ హిమాలయాస్. ఈ రెండాటి వల్ల ఏర్పడ్డాయి కాబట్టి వాటిని ఏమని పిలుస్తున్నామంటే వాల్కనిక్ ఐలాండ్స్ అంటాం, లేకపోతే మౌంటేనియస్ ఐలాండ్స్ అని పిలుస్తున్నాం. అలా కాకుండా కొన్ని ఐలాండ్స్ ఇక్కడ చూడండి, లక్షద్వీపులు ఎలా ఫార్మ్ అయ్యో చూడు ఒకసారి. ఇది సముద్రం ఉపరితలం, ఇది సర్ఫేస్. ఇది లోతు తక్కువగా ఉంది, లోతు తక్కువ ఉండాల. ఎంతంటే 200 మీటర్లు. ఇక్కడ లోపల వాటర్ లేయర్స్లో కోట్లు ఉంటాయి. వాటిని ఏమని పిలుస్తామంటే కోరల్స్. కోరల్స్ అని పిలుస్తాం. సిలిండరేటా అంటాం, సిలిండరేటా ఆర్గానిజమ్స్ అనమాట. సో చాలా సెన్సిటివ్గా ఉంటాయి. వాటి నుంచి వాటిని కాపాడుకోవడానికి ఒక లిక్విడ్ రిలీజ్ చేసుకుంటాయి బాడీ మీద. దాన్నే CaCO3, కాల్షియం కార్బోనేట్ లిక్విడ్ అంటాం దాన్నే. ఆ బాడీ మీద రిలీజ్ చేసుకోగానే లిక్విడ్ బాడీ మీద ఉండి వైట్గా అయిపోద్ది అనమాట, షెల్లాగా అయిపోద్ది. అయిపోయి దాని బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి CaCO3 లిక్విడ్ని రిలీజ్ చేసుకుని బాడీని ప్రొటెక్ట్ చేయడానికి ఒక షెల్లాగా ఏర్పాటు చేసుకుంది. ఎప్పుడైతే ఈ లోపల ఉన్న ఆర్గానిజం చచ్చిపోయిందో, లోపల ఉన్న జీవి అనేది చచ్చిపోద్ది, బట్ పైన ఉన్న షెల్ అనేది సున్నం అనేది అలాగే ఉండిపోద్ది. ఆ షెల్ ఇక్కడ డిపాజిట్ అయిపోద్ది అనమాట. ఆ వైట్ షెల్ ఇక్కడ డిపాజిట్ అయిపోద్ది. ఇలాగా ఒకే లివింగ్ ఆర్గానిజం ఉండదు కదా, కొన్ని కోట్లను మాట్లాడుతున్నాం ఇక్కడ. అలాగా ఎన్ని చచ్చిపోయిన తర్వాత ఆ షెల్స్ అన్ని ఎలా డిపాజిట్ అయిపోతాయి. కొంతకాలం తర్వాత ఆ డిపాజిట్ అయిన పోగులన్నీ పైకి 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 ఇలాగ వచ్చి సర్ఫేస్ పైకి వస్తుంది అనమాట. ఇలాగా సర్ఫేస్ పైకి రావడం వల్ల చుట్టూ వాటర్ ఉంటుంది, మధ్యలో అవి ఉంటాయి కాబట్టి అది ఒక ఐలాండ్ లాగా కనిపించింది అనమాట. అలా ఫార్మ్ అయినట్లు ఏమని పిలుస్తామంటే కోరల్ రీవ్స్ అంటాం. కోరల్ రీవ్స్. సో మన లక్షద్వీప్ అనేది ఎలా ఫార్మ్ అయిందంటే ఇలాగే. లక్షద్వీప్ ఐలాండ్స్ విచ్ టైప్ ఆఫ్ ఐలాండ్స్ అని అడిగితే కోరల్ రీవ్స్, అంతే సింపుల్గా. పగడపు దీవులు అంటాం తెలుగులో. ఓకే, రైట్.